రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పుల కలకలం. వైపు బాధితులు కాల్పులు చేశారంటున్నారు, పోలీసులు మాత్రం ఇప్పటివరకు మాకు ఎలాంటి సమాచారం లేదంటారు. అసలు ఏం జరిగిందనేది వాస్తవాలు తెలుస్తున్నాం. ఇటు ఒక 5 కోట్ల విలువైనటువంటి భవనం విషయంలో కొంత విభేదాలు అభిషేక్ గౌడ్కి, ఇటు కేఈ ప్రభాకర్కు మధ్య విభేదాలే దీనికి కారణం అంటూ కూడా తెలుస్తుంది. ఒకసారి సిఐ రాయదుర్గం సిఐ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్, ఏంటి కాల్పుల కలకలం అంటున్నారు, మీరు ఇప్పటివరకు ఏం గుర్తించారు? గత నెల 25th రోజు మాకు ఇద్దరు కూడా కంప్లైంట్ ఇచ్చారు, ఒకరి మీద ఒకరు. అవి రెండు కూడా వెరిఫై చేస్తున్నాము. వీళ్ళు గన్ తోటి పేరు ఇచ్చారని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళు పేరు ఇచ్చారని వీళ్ళు ఇచ్చారు, ఇద్దరు కూడా ఇచ్చారు. ఆ రెండు ఎంక్వైరీ చేస్తున్నాము. నియర్ బై సీసీ ఫుటేజ్ చెక్ చేసినాము, పక్కలో ఉన్న విట్నెస్లు చెక్ చేసినాము. ఎలాంటి ఎవిడెన్స్ మాకు దొరకలేదు ఇప్పటివరకు. 2 పిటిషన్స్ కూడా వెరిఫై చేస్తున్నాం, ఇంకా కూడా వెరిఫై చేస్తాం. సార్, కేఈ ప్రభాకర్కి అభిషేక్ గౌడ్కి ఇద్దరి మధ్యలో అసలు ఏంటి వివాదం? వీళ్ళు బంధువులను కూడా తెలుసు. అభిషేక్ గౌడ్ కేఈ ప్రభాకర్ వారి అల్లుడు, వారు భార్యాభర్త సొంత కూతురుని చేసుకున్నారు. వాళ్ళకి కోసం 1 year నుంచి భార్యాభర్తల మధ్యన పంచాయతీ ఇష్యూస్ ఉండి వాళ్ళు సపరేట్ ఉంటున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి ఒక కామన్ ప్రాపర్టీ పంచవటి కాలనీలో ఉంటుంది. ఆ ప్రాపర్టీ సంబంధించి వీళ్ళు ఒక ఇష్యూ మన 25th రోజు ఆర్గ్యుమెంట్ అయింది. ఆ ఆర్గ్యుమెంట్లో ఒకరికొకరు దూషించుకోవడం జరిగింది, అది వాస్తవం. ఇద్దరు కూడా కంప్లైంట్ ఇచ్చారు. బట్ మాకు గన్ సంబంధించిన ఇష్యూ మాకు ఎక్కడ కూడా మా నోటీస్కి రాలేదు, ఎలాంటి ఎవిడెన్స్ కూడా దొరకలేదు. 2 పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీస్ అని తెలుస్తుంది. అభిషేక్ గౌడ్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు కేఈ ప్రభాకర్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్? ప్రభాకర్ గారు ఏపీ లీడరు, అభిషేక్ గౌడ్ తెలంగాణ లీడరు. బోత్ ఆర్ పొలిటికల్ లీడర్స్, నో డౌట్. సార్, ఏంటి వివాదం ఏంటి? కాల్పులు జరిగాయని వాళ్ళు ఫిర్యాదులో కూడా మెన్షన్ చేశారు. మీరు ఇప్పటివరకు ఏమైనా ప్రాథమికంగా గుర్తించారా? మేము అన్ని వెరిఫై చేసినాము, మాకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. సార్, కేఈ ప్రభాకర్ వద్ద పిస్టోల్ కానీ ఇంకేమైనా లైసెన్స్డ్ రివాల్వర్ ఉన్నట్లు ఏమైనా మీరు ఇప్పటివరకు ఏమైనా? లేదు, ఎలాంటి ఆధారాలు దొరకలేదు, లేవు కూడా మన దగ్గర. అంటే ఆయన గన్మెన్ లేరు, గన్ ఉండే అవకాశం కూడా లేదు. సార్, ఇక్కడ వెంకటేష్ గౌడ్, రామగౌడం వీళ్ళిద్దరు స్పాట్కి వెళ్ళినప్పుడు 35 మంది వాళ్ళంతా కూడా మద్యం మత్తులు వీళ్ళపైన దాడులు చేశారు, బెదిరించారు. ప్రాణభయంతో మేము పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేశామంటున్నారు. ఇప్పటివరకు పోలీసులు చర్యలు తీసుకోలేదని వాళ్ళు ఆరోపిస్తున్నారు. మీరేం చెప్తారు? అది 100% వాస్తవం. మేము యాక్చువల్లీ మాకు ఉన్నటువంటి పిటిషన్ ప్రకారం మేము ఏం చేయాలో అదే చేస్తున్నాం, చట్టం ప్రకారం. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? కాల్పుల ఘటన కలకలం రేపుతుంది. రాయదుర్గం పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు, మాకు వారి నుంచి ప్రాణహాని ఉందంటూ కూడా బాధితులు చెప్తున్నారు. మేము 100% చట్ట ప్రకారం యాక్షన్ తీసుకున్నాము, ఎంక్వైరీ చేస్తున్నాము. మేము అన్ని అక్కడ ఉన్న అవైలబుల్ సీసీ ఫుటేజీలు కానీ చుట్టుపక్కల ఎవిడెన్స్ అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది, మాట్లాడడం జరిగింది. ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈ మొత్తం ఘటన పైన ఎవరెవరు ఫిర్యాదు ఇచ్చారు? మీరు కేసులు ఏమైనా నమోదు చేశారా? ఎవరి మీద చేశారు? కేఈ ప్రభాకర్ గారు వీళ్ళ రాము యాదవ్ మీద ఇచ్చారు, రాము యాదవ్ కేఈ ప్రభాకర్ గారి మీద ఇచ్చారు. 2 పిటిషన్ తీసుకున్నాము, 2 మళ్ళీ రిజిస్టర్లో ఎంట్రీ పెట్టుకున్నాం. రెండిట్లో కూడా ప్రిలిమినరీ ఎంక్వైరీ చేస్తున్నాం. సో ఇది మొత్తం ఘటనకు సంబంధించిన ఇప్పటికే ఇరు వర్గాలు ఫిర్యాదులు తీసుకున్నాం, పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నాం. కాల్పులకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు అయితే లేవు, వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. దానిపైన పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తు అనంతరం కూడా దీనిపైన మొత్తం సమాచారం వెల్లడిస్తామంటూ కూడా ఇటు రాయదుర్గం పోలీసులు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ కృష్ణతో కలిసి సాగర్, బిగ్ టీవీ, రాయదుర్గం నుండి.